Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కోసం తారా ఐఏఎస్ ద్వారా మనం ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దానిలో భాగంగా రేపటి నుంచి ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ స్కెడ్యూల్ మనకి స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా మనం హౌ టు అప్రోచ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీకి వచ్చేటప్పటికి చాలా మంది చాలా కష్టంగా భావిస్తారు. బికాజ్ ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ ఎనీ వన్స్ గెస్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, చాలా రిసోర్సెస్ అనేటువంటి ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మల్టిపుల్ గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటివి మనం చాలా గమనిస్తూ ఉంటాం. మరి ఏ విధంగా దిస్ పర్టికులర్ టాపిక్ని హ్యాండిల్ చేయాలి, అడ్రస్ చేయాలనే విషయాలను ఈ పర్టికులర్ క్లాస్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే దిస్ వీడియో విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్ టు కమ్ అప్ విత్ ఎ క్లియర్ స్ట్రాటజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఏస్ దిస్ పర్టికులర్ టాపిక్ ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ఆన్ డైలీ బేసిస్ మన టీం మనందరం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు తెలుగు స్టేట్స్ నుంచి, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి ఇలాంటి ఇనిషియేటివ్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకొస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి చాలా ఇనిషియేటివ్స్తో తారా ఐఏఎస్ మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్, రైట్? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ వీడియోలోకి వెళ్దాం. చాలా మంది ఏన్షియంట్ మిడివల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు అంత కష్టంగా భావిస్తారు? బికాస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్ట్స్ లాగానే ఒక ప్రాపర్ డెఫినెట్ సిలబస్ అనేటువంటిది మన చేతుల్లో ఉండదు. ద క్వశ్చన్స్ విల్ బి ఎనీవన్స్ గెస్, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మల్టిపుల్ సోర్సెస్ అనేటువంటి మార్కెట్లో అవైలబుల్గా ఉండడం అండ్ చాలా మంది చాలా మల్టిపుల్ డైవర్స్ స్ట్రాటజీస్తో ముందుకు రావడం with respect to their own opinions, with their own experiences and all. These are all visible challenges, right? బట్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ని కష్టంగా భావించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం, ఒక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడకుండానే యూపీఎస్సీ ఎగ్జామ్లో తప్పకుండా ఏన్షియంట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి లెట్ స్టార్ట్ విత్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఏదైతే టాపర్స్ రికమెండ్ చేస్తారో బుక్స్ అవి తీసుకొని వెంటనే ప్రిపేర్ అయిపోదాం అనుకుంటారు, కంటెంట్లోకి వెంటనే పడిపోతారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే. సిలబస్ అనేటువంటిది మీకు వాట్ టు రీడ్ అనేటువంటి చెప్తుంది, ఏం చదవాలి ఏం చదవకూడదు చెప్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి ఇవి హౌ టు రీడ్ అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎవరైనా యూపీఎస్సీని అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వాళ్ళ మాట నమ్మొద్దమ్మా. యూ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ ద పేపర్ by looking at previous year questions. You can easily gauge the language and style on which the questions are being framed. ఇవన్నీ మీకు ప్రాపర్గా అర్థమవుతాయి, రైట్? ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ హై యీల్డింగ్ ఏరియాస్, ఇవన్నీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఈ పర్టికులర్ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ద ట్రెండ్ అనాలిసిస్. సో ఏ థీమ్స్ మీద లేదా ఏ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు, సో లాస్ట్ 10 yearsలో ఎక్కువ ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, ఇలాంటి విషయాలు మీకు తెలుస్తాయి. అండ్ దాంతోపాటు యూ విల్ అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా, పాలిటిక్స్ అండ్ సొసైటీ నుంచి ఎక్కువగా అడుగుతున్నారా, లేకపోతే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి అడుగుతున్నారా, ఈ విషయాలు ఏవైతే ఉంటాయో మీకు తెలుస్తాయి. అండ్ హై యీల్డింగ్ ఏరియాస్ యాజ్ వెల్, ఏ ఏరియాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటిని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి అనే విషయాలు కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూ మస్ట్ గో త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ టు రీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూ మస్ట్ గో త్రూ దిస్ సిలబస్, రైట్? హవెవర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి ఒక వెల్ డిఫైన్డ్ సిలబస్ అనేది ఉండదు కాబట్టి మెయిన్స్ లాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుందమ్మా. మీరు ఈజీగా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలరు. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఏన్షియంట్ మిడివల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ విషయానికి వచ్చేసినప్పటికీ ట్రెండ్ అనాలిసిస్ చూద్దాం, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. మొత్తం ఇండియన్ హిస్టరీ పార్ట్ మొత్తం నుంచి మనకు ఆన్ యావరేజ్ లాస్ట్ 10 years నేను గమనిస్తే 17 to 18 క్వశ్చన్స్ వస్తున్నాయి. 17 క్వశ్చన్స్ వేసుకోండి. ఈ 17లోకి వెళ్ళా ఏన్షియంట్ మిడివల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి 10 క్వశ్చన్స్ పక్కగా వస్తున్నాయి. మోడర్న్ నుంచి ఓన్లీ 6 to 7 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. బట్ ఏన్షియంట్ మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఏకంగా 10 ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ ఈ 10 ప్రశ్నల్లో మీరు ప్రాపర్గా స్ట్రాటజీ పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి హై యీల్డింగ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో
వాటిని రివైజ్ చేస్తూ ఉంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ 3 to 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. బట్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆన్సర్ చేసే విధంగా ఆ రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు కట్ ఆఫ్ ఎడ్జ్ అనేటువంటిది ఇస్తాయి. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్తాను. మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, వినండి. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూడండి అమ్మా. ఏన్షియంట్ హిస్టరీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం గమనిస్తే 2011 నుంచి 2014 మధ్యలో ద టోటల్ వెయిటేజ్ 30% క్వశ్చన్స్. బట్ అది ప్రాపర్గా లాస్ట్ 2 years గమనిస్తే తగ్గుతూ ఉంది. చూడండి, పాలిటిక్స్ అండ్ సొసైటీ నుంచి మనకు క్వశ్చన్స్ తగ్గుతున్నాయి. వెరాజ్ ఆర్కిటెక్చర్ నుంచి కన్సిస్టెంట్గా మనకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ లిటరేచర్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి గమనిస్తే, రైట్? ఈవెన్ ఇండియన్ ఫిలాసఫీ నుంచి, రిలీజియన్ నుంచి కూడా క్వశ్చన్స్ సిగ్నిఫికెంట్గా రావడం మనం గమనించవచ్చు. సో పాలిటిక్స్ అండ్ సొసైటీ ఏదైతే ఉందో దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా, లిటరేచర్ ఆర్కిటెక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈవెన్ ఇండియన్ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఫిలాసఫీ మీరు ఈజీగా 1.5 or 2 hours ఈజీగా మీరు కవర్ చేసేయచ్చు, ఎంటైర్ ఇండియన్ ఫిలాసఫర్స్ అండ్ ఆల్. సో ఈ టాపిక్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తే ఈజీగా మీరు ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి సాల్వ్ చేయగలుగుతారు. అండ్ టైం మేనేజ్మెంట్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లోనే చూడండి, మనకి ఓన్లీ లిటరేచర్ నుంచి మొత్తం 3 క్వశ్చన్స్ ఏకంగా రావడం అనేటువంటిది జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వర్క్ అట్రిబ్యూటెడ్ టు ప్లే రైట్ భాషా. సో ఇట్స్ యాక్చువల్లీ క్వశ్చన్ రిలేటెడ్ టు లిటరేచర్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో జరపండి. ఎంతవరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫాలో అవుతున్నారో నాకు అర్థమవుతుంది. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది కూడా లిటరేచర్కి సంబంధించినటువంటిది. దెర్ ఇస్ నో పారబుల్స్ ఇన్ ఉపనిషత్. పారబుల్స్ అనేటువంటి వర్డ్ మీకు తెలియకపోతే ఈ పర్టికులర్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేరు. సో జార్గన్ మీద కూడా మీరు పర్ఫెక్ట్గా ఫోకస్ చేయాలి. ఉపనిషత్స్ వర్ కంపోజ్డ్ ఎర్లియర్ దెన్ ద పురాణాస్. సో ఈ స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ దాంతోపాటు సంఘభూతి, an Indian Buddhist monk who traveled to China at the end of 4th century AD, was the author of a commentary on Prajna Paramita Sutra, అండ్ దాంతోపాటు వైశుద్ధి మగ్గ అండ్ సర్వస్టివాద వినయ అండ్ దాంతోపాటు లలిత విస్తార. ఇది మన క్వశ్చన్. సో లిటరేచర్ నుంచి సిగ్నిఫికెంట్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎగ్జాంపుల్స్ లాగా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది. సో 2011 నుంచి 2024 పాలిటిక్స్ అండ్ సొసైటీ నుంచి 24 క్వశ్చన్స్ వస్తాయి. 2020 to 24 నుంచి ఓన్లీ 2 years గమనిస్తే 4 క్వశ్చన్స్ మాత్రమే రావడం అనేటువంటి జరిగింది. ఆర్కిటెక్చర్ నుంచి ఉండి సిగ్నిఫికెంట్గా లిటరేచర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి, రిలీజియన్ ఫిలాసఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తా ఉన్నాయో. సో ఈ మేజర్ 3 ఇంపార్టెంట్ థీమ్స్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. బికాస్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ యూ కెన్ ఈజీలీ కవర్ ఇన్ జస్ట్ 2 to 3 hours. సో బికాస్ విత్ రైట్ నోట్స్ అండ్ రైట్ రిసోర్స్ మీ చేతిలో ఉంటే చాలా ఈజీగా మీరు కవర్ చేయొచ్చు. రైట్? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ యొక్క ట్రెండ్. ఇప్పుడు మిడివల్ హిస్టరీ గురించి మాట్లాడదాం, వినండి. సో మిడివల్ ఇండియన్ హిస్టరీని చూడండి. పాలిటిక్స్ అండ్ సొసైటీ నుంచి కన్సిస్టెంట్గా 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అపీర్ అవుతున్నాయి. ఎక్కువగా ఏరియా నుంచి జార్గన్ బేస్డ్, గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీరు చూడొచ్చు. 1 word క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇన్ మిడివల్ ఇండియా ద టర్మ్ ఫనం రిఫర్డ్ టు, అండ్ లేకపోతే Nastaliq was a Persian script used in medieval India, a raga composed by Tansen, a cess levied by the Mughal rulers, a manual of code of conduct for the ulemas. ఇలాంటి గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. సో ఈ గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కడి నుంచి మీరు కవర్ చేయాలో కూడా నేను చెప్తాను. ఎన్సీఆర్టీస్ నుంచి ఈజీగా కవర్ చేయొచ్చు. డోంట్ వరీ అట్ ఆల్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా క్వశ్చన్స్ అపీర్ అవుతున్నాయి. ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్. ఇంకొక ఇంపార్టెంట్ ట్రెండ్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లేటర్ మొఘల్స్ ఏదైతే ఉందో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ద నాదిర్ షా ఇన్వేజన్స్ అండ్ ఆల్. లేటర్ మొఘల్స్ నుంచి కూడా తప్పకుండా ఒక క్వశ్చన్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. యూ నీడ్ టు ఫోకస్. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు గ్రేట్ మొఘల్స్ అండ్ దర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్స్, వీటి మీద ఫోకస్ చేస్తారు. కానీ లేటర్ మొఘల్స్ మీద చాలా మంది ఫోకస్ చేయరు. లేటర్ మొఘల్స్ అండ్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్వేజన్స్, వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆల్ అబౌట్ మిడివల్ ఇండియన్ హిస్టరీ. గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో వాటిని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేటువంటిది, మీ స్ట్రాటజీ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి చూడండి. ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి ఎప్పుడు అవుతాయి. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అంటే లాంగ్వేజ్, వీటితో పోలిస్తే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. పెయింటింగ్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఎక్కువ క్వశ్చన్స్ రీసెంట్ టైమ్స్లో వస్తున్నాయి. అండ్ దాంతోపాటు యునెస్కో హెరిటేజ్ సైట్స్ మీద కన్సిస్టెంట్గా మనం క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2024లోనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మీద మీరు ఎన్ని క్వశ్చన్స్, 2 questions అడగడం అనేది జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద లేటెస్ట్ ఇంక్లూజ్డ్ ఇన్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రిలీజ్డ్ బై యునెస్కో. చూడండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద డైరెక్ట్గా మనకి 2 questions అపీర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో ద టాంజిబుల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఆర్ట్, క్రాఫ్ట్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎట్సెట్రా వీటి మీద మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ట్రెండ్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని, మీ యొక్క టైంని మీరు
డిఫరెంట్ థీమ్స్ మీద పెట్టడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్ హై ఈల్డింగ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా ఎక్కువ సార్లు రివైజ్ చేయగలుగుతారు. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏ విధంగా ట్రెండ్ వస్తుందో. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఎక్కువ ఫోకస్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మిడివల్ హిస్టరీకి వచ్చేటప్పటికి గ్లాసరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పాలిటిక్స్ అండ్ సొసైటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. టాక్సేషన్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ లైక్ ఇక్తాదారీ సిస్టమ్, మన్సబ్దారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్, వాటి మీద క్వశ్చన్స్ అనేటటువంటి అపేర్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ విషయానికి వచ్చేటప్పటికి టాంజిబుల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, క్రాఫ్ట్స్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అపేర్ అవుతున్నాయి. అండ్ ఎక్కువగా ఆర్ట్ అండ్ కల్చర్లో మీరు చూస్తే కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి వాటి నుంచి క్వశ్చన్స్ అపేర్ అవుతున్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ని కూడా మీ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడి వరకు. నెక్స్ట్ చూడండి. సో నౌ లెట్ us look at some important resources that you need to follow. The first one వచ్చేసి the classic thing that is themes in Indian history part 1 class 12th and దాంతోపాటు themes in Indian history part 2. సో దీని ద్వారా ఏన్షియంట్ మిడివల్ మీకు ప్రాపర్గా పార్ట్ 1 మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాపర్గా కవర్ చేస్తుంది, పార్ట్ 2 మీకు మిడివల్ హిస్టరీ ప్రాపర్గా కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హిస్టరీ ప్రిపరేషన్. నేను ఇది ఎన్నోసార్లు మీకు చెప్పడం అనేది జరుగుతుంది బికాజ్ బేసిక్ న్యూయాన్సెస్ ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి అపేర్ అవుతున్నాయి. ఎన్సీఆర్టీస్ ద్వారా ద బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ మీకు వస్తుంది కాబట్టి యూపీఎస్సీ నెవర్ కాంప్రమైజెస్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ కాబట్టి ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు యువర్ స్క్రీనింగ్ టెస్ట్ ఫేజ్. సో ఎన్సీఆర్టీస్ని విడిచిపెట్టడం తప్పు. సో దిస్ పర్టికులర్ థీమ్స్ ఏవైతే ఉంటాయి, దిస్ పర్టికులర్ ఎన్సీఆర్టీస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఏవైతే ఉన్నాయో వీటికి అనుబంధంగానే మీరు ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 క్లాస్ 11 యొక్క బుక్, ఫైన్ ఆర్ట్స్ బుక్. సో ఇది అస్సలు మిస్ అవ్వకూడదమ్మా, ఎందుకంటే టైమ్ అండ్ అగైన్ డైరెక్ట్గా దీని నుంచి ఈ పర్టికులర్ బుక్లో ఉన్నటువంటి మ్యాప్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ పర్టికులర్ బుక్లో ఉన్నటువంటి ఇమేజెస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటువంటి అపేర్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బుక్లో ఉన్నటువంటి గ్లాసరీ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అపేర్ అవుతున్నాయి. ఈ పర్టికులర్ బుక్లో ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో బాక్సెస్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అపేర్ అవుతున్నాయి. సో ఈ బుక్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. చాలామంది ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా లేకపోతే నితిన్ సింఘానియా నోట్స్ బయట దొరికితే వాటిని ఎక్కువగా చదివే ప్రయత్నం చేస్తారు. అది చదవాలి, బట్ కానీ ఫస్ట్ అండ్ ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 దట్ ఈస్ ఫైన్ ఆర్ట్స్ బుక్ ఏదైతే ఉందో క్లాస్ 11th బుక్, ఇది ఫినిష్ చేసిన తర్వాత మాత్రమే నితిన్ సింఘానియా ఏదైతే ఉందో దాన్ని చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక చాలా మంది చేసే ఇంకొక ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే నితిన్ సింఘానియా నుంచి నోట్స్ తయారు చేస్తారు. నితిన్ సింఘానియా నుంచి ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ తయారు చేయకూడదు, ఎందుకంటే నితిన్ సింఘానియా ఇట్ సెల్ఫ్ మీకు నోట్స్ ఫార్మాట్లో ఉండబడేటువంటి జరుగుతుంది, మీకు ఈజీ టు రివైజ్ లాగా ఉండబడేటువంటి జరుగుతుంది, పాయింట్ వైజ్గా ఉండబడేటువంటి జరుగుతుంది, ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ థింగ్స్ లోడ్ చేసి ఉండబడేటువంటి జరుగుతుంది. మళ్ళీ దాని నుంచి నోట్స్ తయారు చేస్తే యూ విల్ ఎండ్ అప్ కాపీయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ నితిన్ సింఘానియా, రైట్? సో అందుకే గుర్తుపెట్టుకోండి, నితిన్ సింఘానియా నుంచి నోట్స్ అనేటటువంటిది అస్సలు తయారు చేసుకోకూడదు. నితిన్ సింఘానియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ దిస్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 పార్ట్ 2 అండ్ దాంతోపాటు ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ ఇవి చదివితే నితిన్ సింఘానియా మీకు 90% కవర్ అయిపోతుంది, అసలు కంగారు పడక్కర్లేదు. అండ్ ఇంకొకటి, నితిన్ సింఘానియాలో మోస్ట్ రీసెంట్ ఎడిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నితిన్ సింఘానియా బుక్ ఒక హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే ముందే ఏడాది అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఎడిషన్లో తప్పకుండా ఇంక్లూడ్ చేస్తారన్నట్టు, రైట్? సో దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీకు అక్కడే కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే మోస్ట్ రీసెంట్ ఎడిషన్ని ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ, రైట్? సో ఇంకొక ఇంపార్టెంట్, ఎందుకు దిస్ పర్టికులర్ ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 ఎందుకు మీరు మిస్ అవ్వకూడదు ఈ పర్టికులర్ బుక్ అనే దానికి నేను ఒకటి చెప్తాను. ముఖ్యంగా మిడివల్ హిస్టరీకి మనం చెప్పాం గ్లాసరీ మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఈవెన్ ఏన్షియంట్లో కూడా గ్లాసరీ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో గ్లాసరీకి సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్గా ఆ బుక్ మీకు ఉపయోగపడుతుందమ్మా. సో లాస్ట్ మీరు ఈ పర్టికులర్ బుక్ ఓపెన్ చేస్తే లాస్ట్ 125th or 126th పేజ్ అనుకుంటాను, అక్కడ సుమారు ఒక 200+ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డీటెయిల్ మీనింగ్ అనేటువంటిది ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద గ్లాసరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ సోర్స్ నుంచే మీకు అపీర్ అవ్వడం అనేటువంటి జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ క్లాస్ 11th ఫైన్ ఆర్ట్స్ బుక్, దీనిలో 126th మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గ్లాసరీ, ఇది ఓన్లీ 1 పేజ్ నేను తీసుకోవడం అనేది జరిగింది. సో మల్టిపుల్ ఉంటాయమ్మా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అర్ధమండప్, అష్టదిక్పాలకాస్, అండా లేదా అమ్లక. సో దీస్ కీవర్డ్స్ ఏవైతే ఉంటే వాటి మీద క్వశ్చన్స్ అపేర్ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్లాసరీని సెపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బుక్ని మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా పెట్టుకోవాలి. అండ్ మీ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి ప్రిపేర్ అవ్వకుండా కంప్లీట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో క్వశ్చన్ అడిగారు, ధోలవీరాకు సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఎందుకు అడిగారు అంటే ధోలవీరా వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఆ ఇయర్లోని న్యూస్లో ఉండబడేటువంటి జరిగింది, రైట్?
ఈవెన్ తెలంగాణలోని రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అడిగారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది కాబట్టి. సో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయి, ఎనీ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్, మన తారా ఐఏఎస్ మ్యాగజైన్ అని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఎనీ గుడ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీరు ఫాలో అయ్యి దిస్ హిస్టరీ పార్ట్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ప్రాపర్గా కవర్ చేయొచ్చు అమ్మ. ఓకేనా? ఎస్పెషల్లీ 100 years, 150 years, 200 years, 125 years ఇలాంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో, ఏ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుంటాయో వాటికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్? క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇక్కడ వరకు. అండ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు నీడ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ఏన్షియంట్, మిడివల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ చూడండి అన్న. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది చేస్తారు, మల్టిపుల్ రిసోర్సెస్ని పెట్టుకొని కంటెంట్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్టులు రాస్తారు, టెస్ట్ సిరీస్. ఒక టెస్ట్ సిరీస్లో వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ వాళ్ళ స్టాండర్డ్ రిసోర్స్లో లేదనుకోండి, ఎక్కడది కవర్ అయిందో చూసి మళ్ళీ ఆ బుక్ కూడా చదివే ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. ఆ పర్టికులర్ టాపిక్ని మీరు ఏదైతే రిసోర్స్ ఫాలో అవుతున్నారో దానిలో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చివరిలో ఒక నోట్ కింద దాన్ని యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, సో దట్ మీరు ప్రాపర్గా రివైజ్ చేయొచ్చు. అండ్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ మీరు ఏవైతే పెట్టుకున్నారు, నితిన్ సింగ్ కానీ ఎన్సీఆర్టీస్ అయితే ఎన్సీఆర్టీస్, వాటిని మాత్రమే స్టిక్ అయి ఉండండి. మల్టిపుల్ రిసోర్సెస్, ముఖ్యంగా ఈ టెలిగ్రామ్లో చాలా బంచ్ ఆఫ్ రిసోర్సెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అన్నింటి వల్ల అనవసరంగా యూఆర్ రిస్కింగ్ యువర్ కెరీర్ అమ్మ, యూఆర్ రిస్కింగ్ యువర్ సర్వీస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హై ఈల్డింగ్ థీమ్స్ ఏవైతే ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా మనం ఏవైతే హై ఈల్డింగ్ థీమ్స్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందో వాటి మీద ఫోకస్ పెట్టండి. మనం కాన్షియస్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే మన రోడ్ మ్యాప్కి తగినట్టుగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్, ఇజంట్ ఇట్? సో ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ కూడా ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలాంటివి చేయవు. బట్ ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేటటువంటిది మీకు ఇచ్చి టు క్లియర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 అండ్ దాంతోపాటు దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ సెషన్స్తో పాటు ఇంపార్టెంట్ వాల్యుయేషన్ సెషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతున్నట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మ. అండ్ ఎక్కువగా ఫ్యాక్చువల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి యాక్టివ్ రీకాలింగ్ ద్వారా మీరు ఇవన్నీ రివైజ్ చేయొచ్చు, ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దాంతోపాటు నోట్స్ అనేటువంటి తయారు చేసుకోకండి అమ్మా. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు నోట్స్ తయారు చేసుకోకూడదు. ఓకేనా? ఓన్లీ మెయిన్స్కి మాత్రమే 1 పేజర్ నోట్స్ తయారు చేసుకోవాలి, కానీ ప్రిలిమ్స్కి ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ తయారు చేసుకోకూడదు. అన్నెసరీగా మీ టైం వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అన్నెసరీగా ఎక్కువ ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడని వాటికి మీరు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. రైట్? అది గుర్తుపెట్టుకోండి. అండ్ మార్క్స్ అనేది తప్పకుండా ఇవ్వండి. మీకు తెలుసని అనుకుంటాను, మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రోడ్ మ్యాప్లో మనం 3 phases అనేటువంటి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు అవుతుంది. సెకండ్ ఫేజ్లో మీకు ఫ్రీ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, అక్కడ ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. రైట్? సో మార్క్స్ ఇవ్వడం వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ ఐడెంటిఫై యువర్ వీక్ ఏరియాస్. అండ్ మార్క్స్ కూడా రెస్పాన్సిబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హై ఈల్డింగ్ థీమ్స్ వీటిని బేస్ చేసుకొని టెస్ట్ సిరీస్ని డిజైన్ చేస్తారు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రైట్? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ప్రాపర్గా ద ఎంటైర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దాంతోపాటు మై పర్సనల్ నెంబర్ వచ్చేసి 8500671913. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.